రా కదల్రా సభకు వచ్చిన అశేష జనాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వేగుళ్ల పాల్గొని మాట్లాడారు. మండపేట సభకు వచ్చిన జనాప్రపంచనాన్ని చూసి తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో ఆనందపడ్డారన్నారు. ఎన్ని వేల మంది వచ్చారో ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. టీవీలు పేపర్లలో సైతం గమనించారన్నారు. అలాగే తనను పైకి లేవటానికి జిల్లా కేంద్రంలో పెట్టాల్సిన సభను మండపేటలో పెట్టారని తోట ఎద్దేవా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 10 సభలు జరిగితే ఒకే ఒక్కటి జిల్లా కేంద్రంలో పెట్టారన్నారు. మిగిలినవన్నీ జిల్లా కేంద్రంలో కాకుండా వేరొక చోట పెట్టారన్నారు. అదేవిధంగా అధినేత ఇష్ట ప్రకారం సభను మండపేటలో పెట్టడం జరిగిందన్నారు. అంతే తప్ప తనను లేపాల్సినటువంటి అవసరం లేదన్నారు. ఇక్కడి ప్రజలంతా తన వెన్నంటే ఉంటారని, వీరి అండదండలతోనే మండపేట టీడీపీ కంచుకోటగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. 10 రోజుల క్రితం సీటు విషయమే మాట్లాడేందుకు జగన్ అపాయింట్మెంట్ కావాలని సజ్జల రామకృష్ణారెడ్డిని, ధనుంజయ రెడ్డిని తోట కలిసి అడిగిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాళ్ళు అవకాశం ఇవ్వకపోయేసరికి మిథున్ రెడ్డిని కలిసి మండపేట సీటు తన వల్ల కాదని, రామచంద్రపురం సీటు ఇప్పించాలని కోరిన విషయం వాస్తవమో కాదో తోట చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ తోటపై కార్యకర్తలు ఎవరికీ నమ్మకం లేదన్నారు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్ అయిపోతారని సొంత కార్యకర్తలే చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన కోసం కాకపోయినా వైసీపీ కార్యకర్తల కోసమైనా జీవితాంతం నేను వైసీపీలోనే ఉంటానని తోట ప్రమాణం చేయాలని కోరారు. సొంత ప్రభుత్వం చేతే 10,65,00,000 తోట అనుచరుడికి పెనాల్టీ వేసుకున్న చరిత్ర తోటదన్నారు. అటువంటి వ్యక్తి తనపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా రౌడీయిజంపై స్పందిస్తూ తాను రౌడీని కాదని చెప్పకుండా వాళ్ళు కాదా వీళ్ళు కాదా అని సాకులు చూసుకోవటం తోట రౌడీయిజాన్ని ఆయనంతటా ఆయన ఒప్పుకున్నట్లు అయిందన్నారు. అదేవిధంగా కార్తీక మాస భోజనాలు అనే గౌరవంతో ఇప్పటి వరకు తోట పెట్టిన వనభోజనాలపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదన్నారు. 60,000 మంది తిన్నారని డప్పులు కొట్టుకున్నా అసలు వాస్తవాలేంటో అందరికీ తెలుసన్నారు. ఇవన్నీ మీరే కదలేశారు కాబట్టి తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. భోజనాలకు ఎన్ని ప్లేట్లు ఆకులు తెచ్చారో అందరికీ తెలుసన్నారు. 15,000 మందికి సరిపడా కిరాణా సరుకులు పురమాయించడం వాస్తవమో కాదో చెప్పాలన్నారు. ఇంకా బియ్యం ఎక్కడి నుండి తెచ్చారో, వారికి డబ్బులు ఇచ్చారో లేదో అన్నీ తెలుసన్నారు. తోట రప్పించిన బియ్యం ఆయనకే తెలియకుండా కొందరు పక్కదారి పట్టించిన విషయం కూడా తమకు తెలుసన్నారు. అలాగే టిడ్కో ఇళ్ల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తోట గొప్పలు చెబుతున్నారని, అయితే ఆయన పక్కనే ఉన్న రెడ్డి రాధాకృష్ణ ఈ విషయాన్ని ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. రాజుబాబు అబద్ధం ఆడరని, ముఖ్యమంత్రి జగన్ మాట ఇచ్చి తప్పాడో లేదో ఆయనే సమాధానం చెప్పాలని కోరారు. ఎందుకంటే గత ఎన్నికల్లో రాజబాబే ఎన్నికల ప్రచారంలో టిడ్కో రుణాలు రద్దు అని ప్రజలకు చెప్పడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ తోటకు సెట్టిపల్జల అంటే పడదని, అందుకే వారి హౌసింగ్ బిల్లులు ఆపేస్తే తానే కోరినప్పటికీ ఇప్పటి వరకు మంజూరు చేయలేదన్నారు. తమ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు మంజూరు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మీరు ఇదే ప్రెస్ మీట్లో మరి మీరు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 23 మన టిడ్కోకి ఇచ్చిన హామీ, మన 300 చతురపడుగులోకి ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చేశారు మరి అని చెప్తా ఉన్నారు. మరి మీ పక్కనే కూర్చున్నారు రాధాకృష్ణ గారు. ఆయన ఏం చెప్పారు? ఇదే లోకల్ ప్రెస్ మీట్లో మేము ఛాలెంజ్ చేసాం, ఆయన టేపులు వినిపించాం. మొత్తం హౌసింగ్ మన టిడ్కో ఎవరు కూడా రూపాయి కట్టక్కర్లేదని చెప్పిందని వినిపిస్తే ఆయన కూడా చాలా స్పోర్టివ్గా ఇచ్చాడు. నిజమే, నేను అంగీకరిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు విజయం చేస్తాను, మళ్ళీని వాళ్ళు కూడా రుణాలని రద్దు చేయమని చెప్పి కోరుతానని చెప్పి ఆయనే కాదు మీకు కాదు వినిపిస్తాం. అసలు మీకు ఆ టేపు కూడా మీకు లేదు, రాజబాబు గారు అనలేదని అంటే మీరు అనండి, ఆయన అంటారు. ఇంచేత అబద్ధం ఆయన కూడా మాట్లాడతారు సాధారణంగా. అంచేత మీరు ఒకవేళ అంటే ఆ టేపులు ఉన్నాయి, ప్రెస్ అందరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉంది, వినిపిస్తాం. రాజబాబు గారు అంగీకరించారు. కానీ మీరు బుకాయింపు అంటే మీకు వెన్నతో పెట్టిన విద్యది, బుకాయించడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య. మరి సామాన్యుడికి ఏదో మేము అందరికీ సమానంగా చూస్తున్నాం, ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మాకు ఓసీ, బీసీ, ఎస్సీ, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ అది లేదు అని అంటా ఉన్నారే సామాన్య ప్రజలు. మరి మాకు ఇల్లు కట్టుకుంటే మీ రాజభవన నియోజకవర్గం అయితే సెటిల్మెంట్ సోదరులకు హౌసింగ్ లోన్లు ఇచ్చేవారు కాదు, వచ్చి శాంక్షన్ అయినా కూడా పేమెంట్ ఆఫ్ చేసేవారు. ఉదాహరణకే ఇప్పుడు ఈవేళ మీ పార్టీలో ఉన్నటువంటి యాండ్ర ప్రభాకర్ గారు, బుజ్జి గారు, ఆ సొంత బామ్మదులు దంగేరు ఇల్లు కట్టుకున్నారు, మీరు ఆఫ్ చేయించేశారని చెప్పి మరి నా దగ్గర చెప్తే నేను మీతో స్వయంగా 2 సార్లు చెప్పాను, కానీ మీరు ఇవ్వలేదే. శాంక్షన్ అయిన దాన్ని పేమెంట్ ఇవ్వకుండా 4 సంవత్సరాలు ఆఫ్ చేసినట్టు మహాగరుడుపై బాబు నువ్వు. మరి ఇక్కడ 2,300 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ
ఓసీలతో సహా మైనార్టీలతో సహా ఉంటే 25 కోట్ల రూపాయలు వాళ్ళు రావాలి. ఇల్లులు పూర్తయిపోయి ఎందుకు పెండింగ్ పెట్టించావు, ఎందుకు వాళ్ళకి డబ్బు ఇవ్వని చెప్పి అడుగుతా ఉన్నాను. పైగా ఇంకోటి చెప్తున్నారట, మీరు మీ వాళ్ళు చెప్పమంటున్నారట, పొరపాటున కానీ జోగేశ్వరరావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఇల్లులన్నీ ఆబ్జయించేస్తాడైనా. నీచ బుద్ధి మీదే. మేము ఎంతసేపు కూడా డెవలప్మెంట్కి వెళ్తాం తప్ప ఇల్లు లాభ చేయించడం, లోన్ లాభ చేయించడం, కక్ష సాధింపులు అనేది మా ఇంట వంట లేదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేదు. మరి ఇవాళ మీ అందరికీ మన మండపేట నియోజకవర్గ సోదరులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాం వస్తున్నాయి. ఈ హయాంలో ఎవరైతే ఇవాళ ఇల్లులు మొదలు పెట్టారో లేదా